శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని ఉన్నతమైన సమయాన్ని వృధా చేయకుండా వేదవాక్యంలోనికి వెళ్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిజమే, నిన్నటి దినంలో కుటుంబం గురించి చాలా చక్కగా మాట్లాడాలని చాలామంది చెప్తున్నారు. ఆ సంతోషాన్ని పట్టుకోలేక మేము మధ్యలో పడుతున్నాను. సో ఈరోజు కూడా ఈ వాక్యం ధ్యానిద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి విశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుటలో మీలో ఇప్పటికే లోపం ఉందని తన తర్వాత వర్షంలో కూడా చెప్తోంది. అవును, వ్యాజ్యములు ఆడుకోవడం ఇప్పటికే లోపమే అన్నటువంటి విషయం మనందరిలోకి తెలుసు. ఈ రోజుల్లో ఎంతోమంది ఇతరులపై వ్యాజ్యమాడటానికి సిద్ధంగా ఉంటున్నారు. అందును బట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క పని చేయటంలో వారు వెనకడుగులో ఉంటున్నారు. ప్రియులారా, మన ద్వారా పరిశుద్ధాత్మతో కలిసి పని చేయటం లేదంటే మనము ఇతరులతో దేవుని చేత వాడటం ఇష్టం లేదు అని అర్థం. గొడవలు అధికంగా జరగటం వలన కలిగే నష్టం దేవుని సమాధానం పోగొట్టుకోవడమే. జగడమాడిన తర్వాత జరిగే విషయం ఏంటంటే దేవుని సమాధానం కోల్పోవటం, దేవునికి దూరంగా వెళ్ళిపోవటం. దేవుని సమాధానం ఎక్కడి వస్తుంది చెప్పండి? పరలోకంలో వస్తుందా? అస్సలు కాదు. చూడండి, మనము అమెరికా నుండి ఏదైనా వస్తువు కొన్నట్లయితే ఆ వస్తువు కావాలంటే మరలా మనం అమెరికాకు వెళ్ళాలి కదా. అవును, అయితే ఈ దేవుని సమాధానం పరలోకం నుండి వస్తుంది. ఇక ఆ దేవునితో సమాధానం కలిగి ఉంటేనే అక్కడి నుండి వస్తుంది. అక్కడి నుండి మన విరోధమైతే ఏది కూడా పొందుకోలేం. అందుకే జగడములు గొడవలు అన్నటువంటివి వారిలో నుండి సమాధానాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని సమాధానం కోల్పోతామో దేవుని చేత వాడబడలేం. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సమాధానం ద్వారానే ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చేవారుగా ఉంటాం. ఒకసారి దేవుని సమాధానం కోల్పోయినట్లయితే మరలా దాన్ని సంపాదించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అసలు సమాధానం పొందుకుంటామా లేదన్న విషయం కూడా తెలీదు. అప్పటి వరకు దేవుని చేత వాడబడలేం. దేవుని సమాధానము చాలామంది గుర్తించడం లేదు. దేవుని సమాధానం వలన దేవుని కుమారులుగా జీవించటం లేదు. గొడవలు, కొట్లాట్లు, ఫిర్యాదులు కుటుంబాన్ని అల్లోలకల్లోలం చేసి దేవుని కుమారులుగా జీవించలేకుండా జీవితాన్ని అపవాది కట్టి పడేస్తుంటాడు. ఆ సమయంలో దేవుని యొక్క తలంపులు మనకు అర్థం కావు. ఈరోజు సంఘాల్లో గొడవలు జరగటం వలన దేవుని ప్రజల్లో ఉండాల్సిన ఐక్యత, సమాధానం సమస్తాన్ని కోల్పోతుంటున్నాం. ఈరోజు దేశాల మీద దేశము, రాజ్యాల మీద రాజ్యాలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న ప్రియులారా, నా మాట విని దేవుని ఐక్యత పొందుకునే వారమైన మనము జరుగుతున్నటువంటి విపత్కార్యములు కుటుంబాలు, దేశాలు, రాజ్యాలు, గ్రామాలు, పట్టణాలు ఐక్యతగా ఉండాలంటే దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే నిజంగా గొడవలు మానేసే వరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు వారి జీవితాల్లో జరిగిస్తున్నటువంటి అపవాది యొక్క గొడవలను యేసు నామములో గద్దిస్తూ ఈ మాటలు వింటున్న వారందరూ ప్రార్థనాపూర్వకంగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థన. మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.